టు కర్ణాటకలో ఇప్పుడు ఒక్కటే టాపిక్. సరిగ్గా మరో వారంలో పోలింగ్ జరుగుతుందనగా కొన్ని వీడియోలు తెరమైకి వచ్చాయి. ఈ వీడియోలే ఇప్పుడు కన్నడ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే వైరల్ అవుతున్నవి సెక్స్ టేప్స్. ఈ సెక్స్ టేప్స్లో ఉన్నది కర్ణాటకలోని హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ. యువతలను ట్రాప్ చేసి కొందరిని బెదిరించి మరికొందరిని తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. వాటిని వీడియోలు తీసి అనేక సార్లు బెదిరించాడు. మొత్తం 3000 వీడియోలున్న పెన్ డ్రైవ్ అతని వద్ద ఉంది. ఇవి ప్రజ్వల్ రేవಣ್ಣపై ఉన్న అలిగేషన్స్. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా ఆరోపణలు చేసిన వారిలో ఒకరు స్వయాన ప్రజ్వల్ బంధువు కావడం మరో హైలైట్. బాధితురాల్లో ఒకరు ప్రజ్వల్ తల్లికి స్వయాన మేనత్త కూతురు. రేవಣ್ణ ఇంట్లో పనిచేసే 6 మహిళలు, యువతుల్లో ఒకరు ఆమె. తన కుమార్తెకు కూడా ఫోన్ చేసి వేధించేవాడని చెబుతుంది ఆమె. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ లొంగ తీసుకున్నాడని చెబుతున్నారు బాధితురాలు. నిజానికి మరోసారి ప్రజ్వల్ హసన్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఈ నెల 26న ఇక్కడ పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్కు ముందు నుంచే ప్రజ్వల్కు సంబంధించినవని చెబుతున్న ఈ వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఎన్నిక ముగిసిన తర్వాత ఆయన వేరే దేశానికి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్. ఏ తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు? పోలీసులకు అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోవడం దేనికి సంకేతం అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్న. ఒక్క ప్రజ్వల్పై మాత్రమే కాదు, ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవಣ್ಣపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భార్య ఇంట్లో లేనప్పుడు హెచ్డి రేవಣ್ణ మహిళా సిబ్బందిని స్టోర్ రూమ్కి పిలిచేవాడని, తమపై లైంగిక దాడి చేసేవాడని చెబుతోంది బాధితురాలు. తనతో పాటు చాలామంది బాధితులు ఉన్నారని, వారు గొంతు విప్పేందుకు ప్రయత్నిస్తుండడం చూసి తాను కూడా ముందుకొచ్చానని బాధితురాలు చెబుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో ఈ అంశం రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. మే 7న 3వ దశ ఎన్నికల్లో కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అటు జేడీఎస్, ఇటు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సెక్స్ టేప్స్కు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే జేడీఎస్ ఇది డీప్ ఫేక్ వీడియో అని ఆరోపిస్తోంది. కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఏమో నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అంటున్నారు. సిట్ దర్యాప్తు ముగిసే వరకు వెయిట్ చేద్దామంటున్నారు. బీజేపీ ఏమో మౌనంగానే ఉంది. కానీ ఈ ఇష్యూ ఇప్పటికే తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డి రేవಣ್ಣలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజ్వల్, రేవಣ್ణ, కుమారస్వామి, దేవేగౌడ ఫోటోలతో ఉన్న మాస్కులు ధరించి ఆందోళనలు చేస్తున్నారు. కర్ణాటకపై బీజేపీ గంపెడాసలు పెట్టుకుంది. ఇక్కడున్న 28 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకునేలా పావులు కదుపుతోంది. కాస్తో కూస్తో ఆశాభావం ఉన్నటువంటివి కర్ణాటక, తెలంగాణనే. సో జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది అక్కడ. కానీ ప్రజ్వల్ రూపంలో బీజేపీ ఆశలకు గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనను సమర్థించలేక, విమర్శించలేక అడకత్తెరలో పోకచెక్కల తయారైంది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. 10 రోజుల క్రితం ప్రధాని మోడీ ప్రశంసించిన నేత ఇప్పుడు విదేశాలకు పారిపోయారని, ఇప్పుడు కూడా మోడీ మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. ఇంకా జేడీఎస్తో బీజేపీ ఎందుకు పొత్తులో ఉంది, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు చీఫ్ ఖర్గే. మరి బీజేపీ దీనికి ఏం సమాధానం చెబుతుంది? ఇదే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్లో బిగ్ క్వశ్చన్.